ఆకాశాధికరణం వాక్యం తీసుకుని సమాధానం చెప్పాడు. ప్రశ్న ఛాందోగ్యం నుంచి అథయేషు అంతరాదిత్య హిరణ్మయ పురుషో దుష్యతి అనేది ఛాందోగ్యం. కానీ వాడు సమాధానం చెప్పింది ఇప్పుడు ఉపనిషత్తులన్నీ ఒకటే వస్తువులు చెప్తున్నాయి కదా. నిన్ను ఒక సూత్రం మనం చదివాం, ఏమిటి కాంట్రడిక్షన్ లేదు, ఉందని ఎవరైనా అనుకోవచ్చు, నన్ను రిమూవ్ చేస్తున్నారు. ఆకాశ ఇతిహో వాచ ఇత్యత్ర కం బ్రహ్మ వా అత్ర ఖం. చూడు, ఆకాశ ఇతిహో వాచ, ఇక్కడ మన అది ఛాందోగ్యంలో కదా. ఇప్పుడు ఆకాశము అని చెప్పారు అన్నాడు. ఈ ఆకాశమే సృష్టికర్త బ్రహ్మమా, లేకపోతే అది కేవలం ఆకాశమా? అది వాడి ప్రశ్న. ఖం బ్రహ్మ వా అత్ర ఖం. శబ్దస్య తత్ర రూఢత్వాత్ వాయువ్యాదే సజ్జనాదపి ఆకాశ స్రష్ట. పూర్వపక్షి ఏమిటంటాడు, బాబు ఖం అంటే ఆకాశం ప్రసిద్ధము, ఆకాశాద్ వాయువు అగ్ని అన్నారు కనుక ఆకాశం కూడా శుద్ధి చేస్తుంది కనుక ఆకాశమే తీసుకోండి అంటాడు పూర్వపక్షి. అంటే సాకాశ జగదుత్పత్తి హేతుత్వాత్ శ్రౌత రూఢిత. నువ్వు లోకరూఢి చెప్తున్నావు, కానీ శృతిలో రూఢి ఏమిటి? ఆకాశముతో పాటు జగత్తునంతా సృష్టి చేశాడు ఆ సృష్టికర్త బ్రహ్మ. కనుక ఇక్కడ ఆకాశంతో ఏమి తీసుకోవాలి? బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ ఆకాశ శబ్దానికి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ. అంతేకాని ఆకాశ స్థల్లింగ, తల్లింగం అంటే సృష్టికర్త హేతు. ఆకాశాన్ని కూడా సృష్టించాడు. మరి ఆకాశం సృష్టి ఎలా అవుతుంది? ఆకాశం జడం, ఆకాశం ఎలా సృష్టిస్తుంది? అందుకని ఆకాశ శబ్దానికి ఇక్కడ అర్థము పరబ్రహ్మము. ఏవకారాదినా చేత బ్రహ్మ ఇవ ఆకాశాది శబ్దితం. ఏవకారము ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక ఇక్కడ ఈ ఆకాశ శబ్దానికి అర్థం బ్రహ్మమే. ఎలాగా అంటే నువ్వు క్రిందటి అధికరణములో స ఏష సర్వేభ్య పాపభ్య ఉదిత అని చాందోగ్యోపనిషత్తులో వాక్యం చెప్పావు. ఏంటి? సర్వపాప విముక్తుడు పరమాత్మ అని చెప్పావు కదా. ఇది బ్రహ్మలింగము. అంతకుముందు ఆధారం అని చెప్పావు, అధిష్టానం, అది బ్రహ్మలింగము. రూపత్వాది ఉన్నాయి అని చెప్పావు, అది ఉపాసనకని చెప్పావు, బాగుంది. కానీ ఇక్కడ లింగ ప్రమాణం, శృతి లింగ వాక్య ప్రకరణ, శృతి లింగ వాక్య ప్రకరణ సమాఖ్య, ఇంకోటి ఏదో పోయింది మధ్యలో. శృతి లింగ వాక్య ప్రకరణ సమాఖ్యాన పారదౌర్భర్యం అర్థ విప్రకర్షాత్. అది పూర్తిగా వస్తుంది, ఎక్కడో మీ దాంట్లో ఉంటుంది. శృతిలింగ వాక్య ప్రకరణ సమాఖ్యాన పారదౌర్భర్యం అర్థ విప్రకర్షాత్. సంస్కృతంలోనే వస్తుంది అనమాట. అంటే ఏమిటి? అన్నిటికన్నా ఎక్కువ ప్రమాణం శృతి, దానికన్నా లింగ ప్రమాణం. లింగం అంటే హేతు. శృతి లింగ వాక్యం, వాక్య ప్రమాణం వీటికన్నా చాలా తక్కువది. శృతి లింగ వాక్య ప్రకరణ
స్థాన సమాఖ్యానం. స్థానము సమాఖ్య అంటే పేరు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దుర్బలములు. అర్థ విప్రకర్ష, ఎందుకంటే అర్థం దూరానికి పోతుంది కనుక ఇప్పుడు వీడంటాడు ఏవకారాదిన బ్రహ్మైవ ఆకాశాది శబ్దిత అన్నప్పుడు లింగ ప్రమాణం ఆధారముగా తీసుకుని ఆకాశ శృతిని నువ్వు ఈ ఆకాశ శబ్దానికి భూతాకాశము అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని? లింగ ప్రమాణం కన్నా శృతి ప్రమాణం బలీయం కనుక ఇక్కడ బ్రహ్మ గురించి అడిగాడు, బ్రహ్మ గురించి చెప్పాలి, ఆకాశం గురించి ఎలా చెప్తాడు? అందుకని శృతి ప్రమాణం బలవంతమైంది కనుక ఇది ప్రత్యుదాహరణ సంగతి. తర్వాత విషయం ఏమిటి? అస్య లోకస్య కాగదరి ఇది ఆకాశ ఇది ఉవాచ. ఛాందోగ్యంలో ముగ్గురు ఉద్గీత విద్వాంసులు కూర్చున్నారు. అందులో ఉద్గీతం చెప్పేవాడు. అందులో ఒకడు ఇంకోటి అడుగుతున్నాడు అన్నమాట. అస్య లోకస్య కాగతి, ఈ లోకానికి గతి ఏమిటి? ఆకాశ ఇత్యోవాచ, ఆకాశం చెప్పాడు. ఇత్యాది ఈ వాక్యంలో ఇక్కడ ఈ అధికరణానికి విచారణ విషయం. ఆకాశ శబ్దము పరబ్రహ్మ స్వరూపమా లేకపోతే భూతాకాశమా? అది ప్రశ్న. పూర్వపక్ష అంటాడు లోకంలో ఆకాశం అంటే భూతాకాశం ప్రసిద్ధము, అందుకని బ్రహ్మ సాదృశ్యం ఆకాశంలో ఉంది. ఆకాశం సర్వగత సర్వవ్యాపి అంటారు. బ్రహ్మ సాదృశ్యం ఉంది. తర్వాత వాయు అగ్ని ఈ ఆకాశం సృష్టించబడ్డాయి కానీ ఇది కూడా సృష్టికర్త కావచ్చు. అందుకని ఇది భూతాకాశమే ఇక్కడ చెప్పారని ఎందుకు అనుకోకూడదు. ఎక్కడ? అస్య లోకస్య కాగతి రీతి ఆకాశ ఇది వాచ అన్న దేశంలో. అప్పుడు సిద్ధాంతం ఏమిటంటున్నాడు? ఆకాశముతో బాటు అన్ని భూతాలకి కారణం జగత్ సృష్టి పరమాత్మ. అందుకని ఉత్పత్తి హేతు లౌకిక రూఢి కన్నా శ్రౌత రూఢి బలవంతం, బలమైనది. తరువాత ఏవకారం కూడా ఉపయోగించారు. ఎక్కడ అది వస్తుంది కింద ఎక్కడో. వాడు లోక రూఢి తీసుకున్నారు, ఈయన శృతి రూఢి తీసుకున్నాడు, అంతే తేడా. తర్వాత ఏవ శబ్దం కూడా ప్రయోగించారు. అందుకని ఈ ఆకాశానికి అర్థం బ్రహ్మమును చెప్పుకోవాలి. ఇక సూత్రం ఏమిటంటే ముందు టీకా చదువుతాం. హిరణ్యమయ వాక్యాద్ ఉత్తరస్మా వాక్యే శాలావత్ శాలావత్య ప్రవాహణ జేబిలి ఇంకోడెవడో ఉన్నాడు, ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కలిపి డిస్కషన్ చేస్తున్నారు. ఎవడు బాగా ఇందులో ఆరితేరిన వాడు ఈ ఉద్గీత విద్యలో అని ఒకడు ప్రశ్నిస్తుంటే ఒకడు ఓడిపోతాడు, మళ్ళీ రెండో వాడిని ప్రశ్నిస్తాడు, వాడు ఓడిపోతాడు. వాళ్ళిద్దరు బ్రాహ్మణులు. ఈ ప్రవాహణ జేబులి క్షత్రియుడు, వీడు గెలుస్తాడు కదా. వీడే మళ్ళీ ఆ శ్వేతకేతు వాడి రాజ్యానికి వెళ్ళినప్పుడు 5 ప్రశ్నలు వేస్తాడు. ఈ ప్రవాహణ జేబులి ఒక్క ప్రశ్నకి వాడు జవాబు చెప్పలేకపోతాడు. అంటే పూర్వకాలంలో రాజులు కూడా అంత విద్వాంసులుగా ఉండేవారు, అంత ఉపాసకులు. అది కాకుండా ఈ
హిరణ్య గర్భుడు ఆ విరాట్ పురుషుడు అని తెలుసుకోవడానికని 5 ఋషులు మళ్ళీ రాజు దగ్గరికి వస్తారు. అవునవును, క్షత్రియ పరంపరలో ఉంది, ఇప్పుడు బ్రాహ్మణులకు పోతుంది. తత్ప్రత్యం వాక్యమేతత్ ఆకాశ ఇతి ఉవాచ సర్వాణి వాయుమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశో హి ఏవ ఏభ్యో ధ్యాయాన్ ఆకాశ పరాయణం. ఇలాంటి వాక్యం ఉంది అక్కడ. అంటే సర్వాణి ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే, ఆకాశం నుంచే, ఇది ఏవకాలం. ఆకాశం ప్రత్యస్తం ఏంటి, ఆకాశంలో లీనం అవుతున్నాయి. ఆకాశమే వీటికన్నా పెద్దది. ఆకాశమే పరమ అయనం స్థానం, అందరికీ గతి. తత్ర ఆకాశ శబ్దార్థో వియత్ బ్రహ్మవా ఇది సందేహం. ఇక్కడ ఆకాశ శబ్దానికి మేము ఆకాశం అని చెప్పాలా లేకపోతే బ్రహ్మం అని చెప్పాలా ఇది సందేహం. అంటే రూఢత్వాద్ వేదితి ప్రాప్తం. ఇక్కడ లోక రూఢి ఆకాశానికి భూతాకాశము కనుక సర్వభూతోత్పత్తి లయహేతుత్వంచ వీతే ఉపపద్యతే. అన్ని భూతాల ఉత్పత్తి లయం కూడా ఈ ఆకాశములో సంభవమే. పూర్వపక్షి అంటున్నాడు ఆకాశాద్ వాయు వాయురగ్ని ఇత్యాదో వాయుయాదీనాం సర్వభూతానాం వేత్కార్యత్వ శ్రవణాత్. ఈ భూతాలన్నీ కూడా ఆకాశం నుంచి ఉత్పత్తి చెందాయి కనుక ఇక్కడ ఆకాశ శబ్దంతో మేము భూతాకాశాన్ని చెప్పవచ్చా లేకపోతే బ్రహ్మని చెప్పాలా అని వాడి ప్రశ్న పూర్వపక్షం. అత్ర వచ్చే బ్రహ్మైవ ఆకాశ శబ్దార్థ బ్రహ్మమే సర్వాణి వై. ఇక్కడ ఎందుకని సర్వాణి వై ఇమాని భూతాని ఆకాశాదేవ. వై అంటే నిశ్చయార్థం. అన్ని భూతములు ఆకాశం నుంచి ఉత్పత్తి చెందినవి అని చెప్పారు. రూఢిస్తు లౌకకి వేతి వస్తు. తర్వాత ఒకటి సర్వాణి వై అన్నప్పుడు సంకుచితము కాని సంకోచము లేని సర్వశబ్దం ఒకటి ఉపయోగించారు. సర్వాణి హిమాని భూతాలు. భూతాన్ని ఆకాశాన్ని వదిలిపెట్టి బిన్ను అంటే ఎలా తీసుకుంటావు, ఆకాశం కూడా తీసుకోవాలి సర్వం అన్న. వియత్ సహిత సర్వభూతోత్పత్తి హేతుత్వ శ్రవణాలు. ఆకాశంతో పాటు అన్నింటినీ అపరం నచ వియతో వియత్ హేతుత్వ శ్రవణ. ఆకాశం నుంచి ఆకాశం ఉత్పత్తి చెందింది అని చెప్పాలి. కొండ నుంచి కొండ ఉత్పత్తి అవుతుందా? రూఢిస్తు లౌకికి వేతి ఏవ వస్తు. లౌకికంలో ఇది ఆకాశం రూఢి అయినప్పటికీ శ్రౌతీతు బ్రహ్మణి బ్రహ్మణి అనామపి ఆకాశో వై నామ. అచ్చా నామ బ్రహ్మణి ఆకాశో వై నామ నామరూపయో నిర్వహిత. శృతిలో బ్రహ్మ గురించి చెప్పారు. ఎందుకని ఆకాశో వై నామ, బ్రహ్మకి ఆకాశం అని చెప్పారు. ఎందుకని నామరూపయో నిర్వహిత, ఆకాశము నామరూపాలని సృష్టించింది నిర్వహిస్తుంది అని. ఇది ప్రయోగ దర్శన. ఆకాశాదేవ సముత్పద్యంతే అన్నారు కదా. భూతాన్ని ఆకాశాదేవ సముద్రయ్య. అన్ని భూతాలు ఆకాశము నుంచే ఉత్పత్తి చెందాయి. ఆకాశం మరి ఆకాశానికి ఆకాశం ఉత్పత్తి చేయలేదు కనుక ఈ ఆకాశానికి బ్రహ్మార్థము చెప్పుకోవాలి. బ్రహ్మపక్షేతు బ్రహ్మణ ఏవకారాంతరం నచేతద్ వియత్ పక్షే సంభవతి. ఆకాశం చెప్తే కుదరదు. ఘటాదిషు వియద్ వ్యతిరిక్తానాం మృదాది కారణానాం ఉపలంభాత్. చూడండి, ఇప్పుడు కుండ తీసుకున్నారు. కుండకి కారణం ఏమిటి? మట్టి, ఆకాశం కాదు. కనుక ఆకాశాన్ని నువ్వు అన్నిటికీ సృష్టి చేస్తున్న కారణం ఎలా చెప్తావు? ఇది ఒక తర్కం. బ్రహ్మపక్షేతు బ్రహ్మణ సద్రూపస్య సర్వానన్యతయా
బ్రహ్మము సద్రూపము, దేనికన్నా భిన్నము కాదు. కనుక ఇక్కడ బ్రహ్మం తీసుకోవాలి, కారణాంతరం లేదు. జాయస్థ పారాయణత్వ సత్యంద్రే బ్రహ్మణ శ్రూయతే. నువ్వు చెప్పావు కదా, ఆకాశో హి ఏవేభ్యో ధ్యాయాన్ ఆకాశ పరాయణం, ఆకాశం అన్నిటికన్నా పెద్దది, ఆకాశమే పరమస్థానం అని చెప్పావే, అది బ్రహ్మ కూడా వినిపిస్తున్నాయి. ఎలాగా అంటే జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షాత్ విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతుర్పరాయణం, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కనుక కర్మఫలం రాతిర్ధాతు అంటే, రాతి అంటే రా అంటే ధనము, కానీ ఇక్కడ రాతి అంటే మన ధనం ఏమిటి? కర్మఫలం. అందుకని రాతిర్ధాతుడు కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆకాశం ఇస్తుందా? ఇవ్వదు. అందుకని కర్మఫలం దాతం సమర్థం ఇత్యర్థ. తస్మాత్ బ్రహ్మ ఇవ ఆకాశే శబ్దేన వివక్షితం. బ్రహ్మమే ఆకాశస్థల్లింగాత్ 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 ఆకాశః తల్ తదంటే తద్బ్రహ్మణః లింగాత్ హేతుత్వాత్. ఆకాశము బ్రహ్మలింగము. ఎందుకు? భూతాకాశంతో పాటు అన్నిటినీ ఉత్పత్తి చేసినారు. లోకంలో చూసినప్పుడు ఆకాశానికి ఆకాశం నుంచి కుండ ఏర్పడదు, మట్టి నుంచి కుండ ఏర్పడుతోంది. అందుకని అన్నిటికీ కారణం ఆకాశం నువ్వు చెప్పలేవు. మరి పరమాత్మ అంటాడు, పరమాత్మ సర్వసమర్థుడు, మాయాయాం సర్వసంభవ. మొగాడు ఆడది అయిపోయిందంటే అయిపోవచ్చు, మాయాయాం సర్వసంభవ అయ్యారు కూడా చాలామంది కదా. అందుకని తర్వాత కర్మఫలం జడమైనటువంటి కర్మఫలము జడమైనటువంటి ఆకాశం ఇవ్వలేదు, అంతర్యామీశ్వరుడే ఇవ్వగలడు కదా. రాతిర్ధాతుర్పరాయణం. నువ్వు భూతాకాశం ప్రసిద్ధము అంటావే, ఇట్ ఈజ్ హోప్లెస్ ఫెలో, దాన్ని అకించిత్కరం. ఎందుకంటే బ్రహ్మణపి తస్య ప్రయోగ బాహుల్య దర్శన, బ్రహ్మములో కూడా ఈ ఆకాశ శబ్దము ఎక్కువగా ఉపయోగించబడేది ఉపనిషత్తులలో. ఎలాగా అంటే ఆకాశాదేవ సముత్పద్యంతే విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతుర్పరాయణం జాయాన్ పృథివ్యా, ఇలాంటివన్నీ ఈ ఆకాశ శబ్దాన్ని కూడా బ్రహ్మపరంగా ఉపయోగించారు శృతులలో. అత్ర ఆకాశ శబ్దవాచ్యం బ్రహ్మ ఏవ బ్రహ్మణ బ్రహ్మ ఏవ ఉద్గీతే ఉపాస్యం ఇది సిద్ధం. కానీ ఈ ఉద్గీత బ్రహ్మంలో బ్రాహ్మణంలో ఏదైతే ఆకాశం అని చెప్పారో ఆ ఆకాశాన్ని బ్రహ్మరూపంగా నువ్వు ఉపాసన చెయ్యి. ఎందుకంటే ఉద్గీత ప్రకరణం ఉపాసన ప్రకరణం, కానీ అక్కడ ఆకాశ శబ్దం వచ్చింది. ఆ ఆకాశాన్ని భూతాకాశం చేస్తే నువ్వు కూడా జడం అయిపోతావు. అందుకని ఆ ఆకాశాన్ని బ్రహ్మపరంగా చేసుకుని ఉపయోగం. ప్రాణాధికరణము